జై శ్రీమన్నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమ శివాయ. మాఘపురాణం 22వ అధ్యాయము గంగాజల మహత్యము. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి. ఇక వీడియోలోకి వెళ్దామా. మరి మాఘపురాణం 22వ అధ్యాయము గంగాజల మహత్యము. ఓ కార్తవీర్యార్జున, శివపూజ గురించి, శివ మహత్యమును గురించి వివరించెదను వినుము. మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రంపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుణ్ణి ధ్యానించి వారధిని దాటి రావణుని చంపెను. అటులనే హనుమంతుడు సముద్రమును దాటునకు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసి యుద్ధరంగంలో ప్రవేశించాడు. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయమును చేకూర్చుకొనిరి. స్త్రీలు తన మనోవాంఛను తీర్చుకొనిరి కనుక పూజలందు శివపూజ పవిత్రమైనది. అట్లనే నదులలో గంగా నది పవిత్రమైనది. ఎటులనగా గంగాజలం విష్ణు పాదాల నుండి పుట్టినది, శివుని శిరస్సు నుంచి ప్రవహించునట్టు అయినందుననే సర్వపాపరహితమైనది. గంగాజలంలో స్నానం చేసినచో మహాపాపములు సైతం హరించిపోవును. కావున గంగాజలమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకను గంగాజలం గురించి చెప్పబోవున్నది ఏమనగా, ఏ నదిలో కానీ, ఏ సెలయేరులో కానీ, ఏ చెరువునందు కానీ స్నానం చేయునప్పుడు గంగా 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 అని 3 పర్యాయములు అనుకొని శిరస్సున నీళ్లు జల్లుకొనినచో అది గంగాజలంతో సమానం అగును. గంగాజలం విష్ణుమూర్తి ప్రతిరూపం కనుక గంగాజలంతో సాటియగు జలము ఈ ప్రపంచం నందెచటను లేదు అని గంగాజలమును గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుడు వివరించెను. మాఘపురాణం 22వ అధ్యాయము సమాప్తము. ఓం నమ శివాయ. జై శ్రీమన్నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.